గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచుల ఛానల్కి. బాగున్నారు, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో ఇలా చేసిన పచ్చడి వేసుకొని తింటే దాన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. అంత మంచి సూపర్ పచ్చడి. అసలు ఇక మనకు ఏం తినబుద్ధి కానప్పుడు, టైం లేనప్పుడు, ఇంట్లో బాగా అసలు ఏం మామూలుగా ఒక టమాటా ఉల్లిపాయలు అయితే మామూలుగా ఉంటాయి కదా. సో అలాంటి టైంలో, అలాంటి సమయంలో ఇలా చేసుకొని తింటే ఉంటుంది. ఇక దీన్ని మాటల్లో నేను చెప్పలేదని, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్గా ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఒక సింపుల్గా ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుంది. దాని రుచే వేరబ్బా. ఒక్కసారి చూడుర్రి, సూపర్ ఉంటుంది. ఇక ముందుగా ఒక బౌల్, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి, ఇదిగోండి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ముందు పచ్చిమిరపకాయలు ఒక 3 వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు, మీకు నచ్చిన మిరపకాయలు వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో తర్వాత ఇదిగోండి 2 టమాటాలు మధ్యలో నుంచి ఇలా కట్ చేసి ఇలా అదే ఆయిల్లో ఇలా వేస్తున్నాను. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా ఇలా చేసుకొని వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4-5 ఇలా. తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఇదిగోండి ఇలా ఒక్క 2-3 నిమిషాలు ఇలా మగ్గనిస్తే మంచిగా మగ్గుతాయి. తర్వాత పసుపు వేసుకోవాలి, మీకు నచ్చితేనే వేసుకోండి. తర్వాత పసుపు వేసిన తర్వాత టమాటా మగ్గిన తర్వాత ఇదిగోండి కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి ఒకటి చింతపండు రెబ్బ, అది మా ఇంట్లో పులుపు ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాను. మీరు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, వద్దన్నా కూడా బాగుంటుంది. పులుపు మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాను. ఇలా ఒక్క 4 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదిగోండి సాల్ట్, అంటే ఈ మొత్తం పచ్చడికి సాల్ట్ ఎంత అవసరమో అంత తీసుకొని ఇదిగోండి సాల్ట్ తీసుకొని ఈ మిరపకాయలలో వేసి ఇలా చేత్తో చుంచుకోవాలండి. తర్వాత ఇదిగోండి టమాటో మనం నూనెలో గోలించాం కాబట్టి అదిగోండి వెళ్ళిపోతుంది మీద నుంచి పొట్టు, ఇలా తీసేయాలి. ఇక పొట్టు ఇక మంచిగా పోతే చెత్త చెదారం అంతా ఏముండదు, పిల్లలు తినడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం. మీకు చేత్తో నచ్చకపోతే అబ్బా ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది చేత్తో అని అనిపిస్తే స్పూన్తో చేయండి. కానీ స్పూన్తో చేసిన దానికి చేత్తో చేసిన దానికి 100% డిఫరెంట్ ఉంటుందండి. ఇంకా మా ఇంట్లో అసలు స్పూన్తో అసలు నచ్చరు, చేత్తో చేస్తేనే దాని టేస్ట్ ఉందంటారు. అండ్ ఇలాగే గుర్తుపట్టేస్తారు, నువ్వు స్పూన్తో చేసావు కదా అని. ఈ స్పూన్తో చేయడం, చేత్తో చేయడం నచ్చకపోతే రోల్లో వేసుకొని చేయండి. కానీ మిక్సీలో వేస్తే కూడా బాగుంటుంది, కానీ ఈ టేస్ట్ రాదు. సో ఇదిగోండి అంతేనండి. 5 నిమిషాలలో చేతిలో నిలబడే ఇలా నిమిషాలలో చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా వేడి వేడి అన్నంలో 2 టమాటాలతో ఇలాగే చేసేస్తాను నేను. చేసేసి మా అన్నయ్య పిల్లల కోసం అని చేస్తున్నాను, అందుకే కొద్దిగా కారం తక్కువ వేసానండి. స్పైసీ మీరు ఎక్కువ తినాలనుకుంటే తినొచ్చు. ఇంకో మిగిలిన ఆయిల్ వేస్తున్నాను, లేదంటే ఘీ కూడా వేస్తాను నేను మా అన్నయ్య పిల్లల కోసం. ఘీ వేసి వేడి వేడి అన్నంలా ఇది కలిపి తింటే నిజంగా తప్పకుండా వాటర్ వేస్తుంది. ఇవి చూడగానే పొయ్యి చెయ్యాలనిపిస్తుంది. చెయ్యండి దయచేసి. చేసి కామెంట్ బాక్స్లో మేడం